ఎందుకు సైకిల్ పైనే వెళ్ళండి. సో, తెలంగాణ మనకి ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని తెదేపా ఎమ్మెల్యేలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ఆదేశించారు. జనసేన, భాజపాతో కలిపి సమన్వయం చేసుకొని సరని పర్యవేక్షించాలన్నారు. తెదేపా ప్రధాన పార్టీగా ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సో, ముఖ్యంగా రాష్ట్రంలో 2002 తర్వాత ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది. అంటే 24 సంవత్సరాల తర్వాత. మనం ఓట్లు తీసేసి వాళ్ళ ఓట్లు పెట్టేలా కుట్రలకు గొడ్డలిపాటి వెనుకాడదు. సమయంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మాకేం సంబంధం లేనట్లుగా ఎంపీలు ఉంటే సరికాదు. జూలై 14 లోపు ఓట్లు ఉండేలా చూసుకోకపోతే ఇబ్బందులు పడతాం. పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందనే బాధ్యతతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఇక్కడ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఓట్లలో సవరణలు అయితే జరుగుతున్నాయన్నమాట. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్‌కి సంబంధించి సవరణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు అన్ని ఎన్నికలకు సంబంధించి ఇవి ప్రాథమికంగా చాలా అవసరం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్తున్నారు. ప్రజలు కూడా ఓటర్ల సవరణ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తున్నారు. మొత్తం మీద తొందరలోనే పంచాయతీ ఎన్నికలైతే రాబోతున్నాయన్నమాట. అన్నిట్లికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈయనైతే తెలియజేశారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.